హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శానిటరీ బేస్ని. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 9 అంగుళాల షూట్ వచ్చి అలాగే 4 అంగుళాల షూట్ వచ్చి ఎలా ఫిక్స్ చేయాలని తెలుసుకుందామండి. సో ఇది ఎందుకు ఇలా రెండు ఒకే షూట్లు మనం చేస్తున్నామంటే, చూడండి ఈ కంపెనీ వచ్చి మనకి ఓపీ 105 అనమాట. ఇది వచ్చి 4 ఇంచెస్ షూట్. అలాగే మనకి ఓపీ 110 అనమాట. ఇది వచ్చి 9 ఇంచ్ షూట్ అనమాట. వైట్ కలర్, రెండు వైట్ కలర్ అండి. సో ఎందుకండి ఒకటి బెడ్రూమ్, ఒకటేమో చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనమాట. చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో మామూలు నార్మల్ కమోడ్ అనుకున్నాం, కానీ వాళ్ళు మళ్ళీ షూట్ కావాలన్నమాట. సో మనకి 4 ఇంచెస్ షూట్ కూడా దొరుకుతాయి. అంటే మామూలుగా ఈ నార్మల్ కమోడ్ ప్లేస్ లో అది పోయినా కానీ మళ్ళీ కమోడే కాకుండా షూట్ కూడా బిగించుకున్న వీలుగా 4 ఇంచ్ షూట్ కూడా ఉంటాయి అనమాట. సో చూస్తున్నారు కదా, అన్బాక్సింగ్ చేసినప్పుడు వీడియో తీసి మనం ఈ సీట్ కవర్ చూపిస్తున్నాం. దీంతో పాటు మనకి ఎంసీల్ వాచరు, అలాగే ఈ సీట్ కవర్ ఫిట్టింగ్స్ అయితే వచ్చినాయి. కొన్ని షూట్లు ఏంటంటే మనకి సీట్ కవర్ ముందే బిగించుకోవాల్సి వస్తుంది. ఇదైతే మనం ఒకసారి గుర్తుంచుకోవాలి, చూసుకోవాలి కూడా మనం. సో అలాగే ఎంసీల్ వాచర్ మనకు కంపల్సరీగా బిగించాల్సి ఉంటుంది. కొంతమంది ఎంసీల్ వాచర్లు తీసేసి పక్కన పడేస్తారు, కానీ అలా చేస్తే ఏమవుతుందంటే ఇలా ఫ్లష్ చేసినప్పుడు వాటర్ పైకి తన్ని సైల్ అంతా కొట్టేసి నీళ్ళని లీక్ అవుతా ఉంటుంది అనమాట. ఈ రకంగా మనం అన్బాక్సింగ్ చేసినప్పుడు ఖచ్చితంగా మన దగ్గర ఆండ్రాయిడ్ ఫోన్ అయితే ఉండడం జరుగుతుంది. సో ఆ ఆండ్రాయిడ్ ఫోన్ ఆన్ చేసి కెమెరా ఆన్ చేసి మీరు కెమెరా వీడియో అయితే తీసుకోండి. అంటే మనకి అన్బాక్సింగ్ చేసినప్పుడు ఏమన్నా డ్యామేజ్ లోన జరుగుంటే కనుక మనకి ఏంటంటే ప్రూఫ్ అనమాట అది. అలాగే మనకి కంపెనీకి ఇవ్వడానికి కానీ, అలాగే ఓనర్ ఒకవేళ మనం డ్యామేజ్ అయినప్పుడు మనం చేసామనుకోకుండా ఓనర్ గారికి మనకి ఒక ప్రూఫ్ లాగా పనిచేస్తుంది అనమాట. లేదంటే మనం డ్యామేజ్ చేసి అనుకుంటారు ఓనర్స్. ఇది మట్టి గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ ఇది వచ్చి. ఎందుకంటే ఈ షూట్ వచ్చినప్పుడు ట్రావెల్ లో అటు ఇటు జరిగే అవకాశం ఉంటుంది. అలాగే ఒకసారి మనకి ముఠాలో వాళ్ళు అటు ఇటు పడినప్పుడు అది డ్యామేజ్ అయినా మనకు తెలియదు అనమాట. ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్లు ఉన్నా కానీ కామెంట్ చేయండి. అలాగే నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అబ్బా, మర్చిపోకండి. సో షూట్ కి ప్లాస్టర్లు అయితే ఉన్నాయి కదా, చుట్టూరు కోణాలు పోకుండా డ్యామేజ్ అవ్వకుండా ప్లాస్టర్లు అయితే వేస్తారు. అవి మొత్తం తీసేసుకోవచ్చు, కానీ మనకి ఫ్లష్ ట్యాంక్ పైన ఒక క్యాప్ లాగా వస్తుంది అనమాట, బిల్ల అనే ఫ్లష్ చేస్తాం కదా, ఆ బిల్ అనేది అటు ఇటు ఊడిపోకుండా ప్లాస్టర్ ఉంచేసేయండి. మనకి గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాలి. ఇక్కడ అలా వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ప్లాస్టర్ లేకపోతే బిల్ల అటు ఇటు జరిగి ఒకవేళ అటు ఇటు వంగినప్పుడు ఆ బిల్ల పడిందంటే పగిలిపోయే అవకాశం ఉంటుంది. అందుకే మనం బాత్రూంలోకి వెళ్ళిన తర్వాత కావాలంటే తీసుకోవచ్చు, లేకపోతే అలా ఉంచుకోవచ్చు. ఒక్కోసారి ఈ క్యాప్ చుట్టూరు కూడా ప్లాస్టర్ రాకపోవచ్చు. అప్పుడు మనం ఇలా తీసుకెళ్లాలంటే ప్లేట్ విడిగా పక్కన పెట్టుకొని మనం ఆ సీట్ కవర్ అది ఒకసారి తీసుకెళ్ళచ్చు. సో ఇది మాస్టర్ బెడ్రూమ్లో 9 ఇంచెస్ షూట్ అయితే బిగిస్తున్నాం అనమాట. సో అందుకే మన ఫస్ట్ ఫ్లోర్లో మాస్టర్ బెడ్రూమ్లో 9 ఇంచ్ షూట్ అయితే ఇన్స్టాల్ చేయాలి. అందుకే ఆ బాత్రూమ్ అది పెట్టేసాం అనమాట. సో మనం ఫిట్ చేసే ముందు మనం డ్రైన్ పైప్ అయితే సెట్ చేస్తాం కదా, ఆ డ్రైన్ పైపు మెజర్మెంట్ ఎలా ఉంది, అలాగే అసలు లోన మనకు ఒకసారి టైల్ చేసినప్పుడు ఈ సున్నాలు అవన్నీ ఉండిపోతాయి అన్నమాట. శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. మేము ఆల్రెడీ క్లీన్ చేస్తామండి. క్లీన్ చేసిన తర్వాత మీకు వీడియో తీసాం. అలాగే బాత్రూమ్ కూడా శుభ్రంగా నీట్ గా తుడిచేసుకోవాలన్నమాట. ఒకసారి మనకి ఏంటంటే బాత్రూమ్ పెయింట్ డబ్బులు ఎన్ని సరుకులు సామాన్ పెడతా ఉంటారు, అవి తీసేసి మనం షూట్ బిగించుకోవాలి. ఎందుకంటే మనకి ఇరుగ్గా ఉండేదంటే కన్వీనియంట్ గా ఉంటుంది మన షూట్ ఫిట్ చేయడానికి. మామూలు కమోడ్ వేరు, షూట్ వేరు అనమాట. చూసారు కదా, ఇక్కడైతే దెమ్మ వచ్చింది. ఆ దెమ్మను బట్టి మనం ఈ షూట్ అనేది ఈ డ్రైన్ పేపర్ సెట్ చేయాలి. మనం అప్పుడే ఫస్ట్ దృష్టిలో పెట్టుకొని మామూలుగా 20 అంగుళాలు అయితే పెట్టుకున్నాం అనమాట సైడ్. అలాగే బ్యాక్ సైడ్ 10 అంగుళాలు అయితే పెట్టుకున్నాం. మీకు చూపిస్తాను మెజర్మెంట్ కూడా. ఇది వచ్చి సెకండ్ బెడ్రూమ్ అనమాట. సో ఇది సెకండ్ బెడ్రూమ్ బాత్రూమ్ అనమాట. సో దీంట్లో చిమినీ ఉంది, అది బయట పెట్టి డ్రైన్ పైప్ మెజర్మెంట్ చూపిస్తాను. అంటే మామూలు కమోడ్ పెట్టాం అనమాట. ఇది వచ్చి 6 అంగుళాలు వచ్చింది, అంటే 6.5 సెంటర్ వచ్చింది. అందుకే మనం ఇక్కడ 4 ఇంచెస్ షూట్ అయితే తీసుకున్నాం. షూట్ లో ఏంటంటే మనకి 9 ఇంచెస్ 4 ఇంచెస్ ఉంటాయి అనమాట. 6 ఇంచెస్ రేర్ గా దొరుకుతాయి, బాగా తక్కువ అనమాట. సో ఇక్కడ మీకు బెండ్ అయితే కనబడుతుంది కదా, ఈ బెండ్ లో కూడా మనం 4 ఇంచెస్ ముక్క అయితే ఇన్స్టాల్ చేయాలండి. అలాగే ఈ షూట్ యొక్క డ్రైన్ పైప్ ఎంత ఉందో కూడా మనం చూసుకోవాలి. సో ఇక్కడ మనం సీట్ కవర్ కూడా ముందే బిగించుకోవాలి, తర్వాత బిగించుకునే అవకాశం ఉందా అని చూసుకోవడం మంచిదబ్బా. ఎందుకంటే ఈ మామూలు అంటే 4 ఇంచెస్ షూట్ వచ్చి మనకి నార్మల్ గా కమోడ్ లాగా బిగించుకునే విధంగా ఉందన్నమాట. మనం ఫిట్ చేసిన తర్వాత మామూలు కమోడ్కి ఎలా బిగిస్తామో అటే ఫిట్టింగ్స్ వచ్చినాయి ఆ రకంగానే. ఈ డ్రైన్ పైప్ కూడా చూసారు కదా, కరెక్ట్ గా మనకి ఇంచుమించు ఆ రంగులో మాత్రం ఉందన్నమాట కిందకి వచ్చి. ఈ డ్రైన్ పైప్ ఎంత ఉందో దాని దృష్టిలో పెట్టుకొని మనం ఈ 4 ఇంచెస్ ముక్క అయితే మనం పైప్ పీస్ అయితే కట్ చేయాల్సి ఉంటుంది. సో మనకి ఏంటంటే మామూలుగా ఉంది, బెండ్ కూడా సమానంగా ఉందన్నమాట. ఆ బెండ్ లెవెల్కి మనకి 4 ఇంచెస్ ముక్క ఇన్స్టాల్ అయ్యేలాగా బెండ్లో కరెక్ట్గా 2.5 ముక్క లేదా 5 తక్కువ 3 అంగుళాలు ముక్క అయితే పడుతుంది అనమాట. సో ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ లో ఉన్నామండి, మాస్టర్ బెడ్రూమ్ బాత్రూమ్ లో ఉన్నాం. అంటే ఇక్కడ 9 ఇంచెస్ షూట్ అయితే ఇన్స్టాల్ చేస్తున్నాం కదా. అసలు టైల్ చేసిన తర్వాత డ్రైన్ పైప్ మెజర్మెంట్ ఎంత వచ్చింది అని ఒకసారి చెక్ చేసుకుంటున్నాం అనమాట. సో మనం కరెక్ట్ గా సెంటర్ టు సెంటర్ అంటే బ్యాక్ నుంచి బెండ్ సెంటర్ కి 10 అంగుళాలు అయితే వచ్చింది. అంటే మా వాళ్ళు కొంచెం 10.5 పెట్టినట్టున్నారు. మామూలుగా అయితే 10 అంగుళాలు పెడితే సరిపోతుందండి. పెట్టుకుంటే మంచిది, ఇబ్బంది ఏం లేదు. క్లీన్ చేసుకుంటే ఫ్రీగా ఉంటుంది అనమాట వెనక మాదల. అలాగే సైడ్ అనేది మనం ఆ సెంటర్ చేసాం అంటే బాత్రూమ్ ఎంత ఉందో సెంటర్ చేసాం. చుట్టుపక్కల చూసుకోవాలి. మనం దెమ్మ ఉందనుకోండి, ఆ దెమ్మ నుంచి రైట్ సైడ్ నుంచి దెమ్మ ఉంటే కొంచెం ఎక్కువ పెట్టుకోవాలన్నమాట.
లేదంటే షూట్ పెట్టే తగిలే అవకాశం ఉంటుంది మనం ఇన్స్టాల్ చేసినప్పుడు. మనం షూట్ని అటు ఇటు ఉంచినప్పుడు పైన ఈ ఫ్లష్ ప్లేట్ అనేది తీసేసుకోవడం బెస్ట్ అండి, క్యాప్ అనేది. సో ఇక్కడ చూడండి డ్రైన్ పైప్ అనేది మనకి ఇంచుమించు 2 అంగుళాల దాకా ఉందన్నమాట. దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఇక్కడ ఎక్స్ట్రా పైప్ వచ్చిందనమాట దీనికి. ఈ షూట్ నేను ఆల్రెడీగా షూట్ ఇన్స్టాల్ చేసి వీడియోలు చేశానండి. సో మళ్ళీ చేయడానికి కారణం అంటే ఇది కొంచెం డిఫరెంట్గా ఉందన్నమాట. సో ఇటువంటి షూట్లు ఎలా ఫిట్ చేయాలి అనేది మీకు ఈ వీడియో చేయడం కోసం చెప్తాను. అలాగే ఇక్కడ సీట్ కవరు మనం ముందే ఇన్స్టాల్ చేసుకోవాలి, తర్వాత చేయడం అనేది ఇబ్బంది అవుద్ది అనమాట. అంటే వెనకాల చేతిని ఆడవు, దానివల్ల మనం ముందే ఇక్కడ ఇన్స్టాల్ చేసుకున్నాం సీట్ కవర్ అనేది. సో ఇక్కడ సీట్ కవర్ ఫిట్టింగ్స్ వచ్చి మనకి మామూలు నార్మల్ కమోడ్కి ఎలాగైతే ఉంటుందో అదే టైప్లో అంటే ఆ మోడల్ ఇచ్చాడనమాట. అలాగే ఈ స్పాంజిల్ టైపు అంటే మనకి బేస్ ఉంటాయి అన్నమాట పీటలలాగా. అవి ఏంటంటే ప్లాస్టిక్కి మనకి స్పీడ్గా పడకుండా, స్పీడ్గా పడినప్పుడు ఆ సీట్ కవర్కి దెబ్బ తగలకుండా ఒక స్పాంజిల్ లాగా పనిచేస్తారనమాట. లబ్బర్లు అనేది 4 ఇస్తాడు, అవి మీకు చూపిస్తాను. సో ఫస్ట్ మనం ఇలాగా స్టాండ్ అయితే ఇస్తారనమాట. ఒక స్టాండ్ సీట్ కవర్ని దానికి ఫిట్ చేయాలి. బటన్స్ అనేది లాక్ అన్లాక్ కూడా ఉంటాయి అనమాట. అది కూడా మీకు వివరంగా చూపిస్తానండి. అలాగే ఈ స్టాండ్ ఫిట్ చేసిన తర్వాత మనకి ఈ స్టాండ్లో ఒక వెడల్పుగా ఫిట్టింగ్ అయితే వస్తుంది. అలాగే ఆ కన్నంలోంచి మనం ఈ పీవీసీ బోల్ట్ అయితే ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. అలాగే కింద పీవీసీ నట్ అయితే స్క్రూ నట్ అయితే ఫిట్ చేయాల్సి ఉంటుంది. ఇది కొంచెం మనకి ఇదే ప్రకారంగా మనం ఫిట్ చేసిన తర్వాత సీట్ కవర్ ఫిట్ చేయాలంటే కొంచెం ఇబ్బంది అవుద్ది. అందుకే మనం ఫస్ట్ బిగిస్తున్నాం అనమాట. చూసారు కదా మనకి ఈ స్క్రూ నట్లు బిగించడం అనేది లోనికి బాగా లోనికి ఉంది అనమాట. ట్యాంక్ అనేది కొంచెం వెడల్పు ఎక్కువ ఉంది బ్యాక్ సైడ్ అనేది, అందువల్ల మనం ఫస్టే ఫిట్ చేయాల్సి వస్తుంది. ఫిట్ చేసిన తర్వాత ఒకసారి ఈ సీట్ కవర్ పెట్టి టైట్ చేసే ముందు ఫుల్ గా టైట్ చేయకుండా సీట్ కవర్ పొజిషన్ పెట్టి ఆ సూటబుల్ అవుతుందా ఆ షేప్ అనేది చూసుకోవాలి మనం. సో సీట్ కవర్ అనేది సెట్ చేసేసిన తర్వాత మీకు ఒక చిన్న బటన్ అయితే ఉంటుంది అన్నమాట. ఆ బటన్ అనేది ప్రెస్ చేయాలి, చూపిస్తాను మీకు. సో షేప్ అనేది సరిపోయే విధంగా చూసుకొని మనం కింద బోల్ట్ కూడా ఫుల్గా టైట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, అదే మనకి సీట్ కవర్ సరిగ్గా సెట్ అవ్వలేదు అంటే మళ్ళీ మనం అదే బటన్ని సైడ్ తిప్పితే అన్లాక్ అయిపోద్ది అనమాట. సో ఈ బటన్ అన్లాక్ అయిన తర్వాత మనం సీట్ కవర్ తీసుకుంటే ఫ్రీగా వచ్చేస్తుంది అనమాట. లేదంటే ఆ బటన్ మనం అన్లాక్ చేయకుండా సీట్ కవర్ అయితే ఓపెన్ అవ్వదు. సో ఇప్పుడు మనకి సీట్ కవర్ బిగించిన తర్వాత సీట్ కవర్ ఫిట్టింగ్స్తో పాటు మనకి 4 లబ్బర్లు అయితే వచ్చినాయి, మీరు గమనించలేదో. సో ఇప్పుడు ఆ లబ్బర్ను కూడా మనం ఇన్స్టాల్ చేయాలి. కింద వాడు విడిగా ఇచ్చాడు కదా ఆ సీట్ కవర్, మీకు చెప్పాను కదా స్పీడ్గా బయట షూట్ మీద పడినప్పుడు మెత్తగా ఉంటుంది అనమాట, ఒక ఫ్లెక్సిబుల్గా పనిచేస్తుంది. లేదంటే ఈ సీట్ కవర్ కూడా కొంచెం డ్యామేజ్ అవకాశం ఉంటుంది, లేదంటే అటు ఇటు జరిగిపోయే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు మనం డ్రైన్ పైప్లోకి మనం నాగల్ పీస్ అయితే కట్ చేసాం అనమాట. అంటే మనం డ్రైన్ పైపు షూట్కున్న డ్రైన్ పైప్ బట్టి కొలతలు తీసుకొని కట్ చేసుకోవాలి. సో చూసారు కదా, అంటే ఫ్లోర్ నుంచి ఇంచుమించు అంగుళం బాతికైతే ఉందన్నమాట. అంటే మరి ఈ డ్రైన్ పైప్ వచ్చి దానికి 2 అంగుళాల దాకా వచ్చింది. ఆ 2 అంగుళాలు కూడా 2 అంగుళాలు కట్ చేయాల్సిన అవసరం ఏం లేదండి. మనకి ఆ సీల్ అయితే చాలా అనమాట, ఎంసీల్ సీల్ అయితే చాలు. అలాగే మనం ఫిట్ చేసిన తర్వాత గుర్తుంచుకోండి వెనకాల బ్యాక్ సైడ్ అలాగే సైడ్ కూడా చూసుకోవాలండి. ఎందుకంటే ఒకసారి బ్యాక్ సైడ్ కరెక్ట్గా ఉన్నా సైడ్ అనేది కరెక్ట్గా అంటే మట్టంగా ఉండకపోవచ్చు, ఆ టైల్సే కావచ్చు లేదా బాత్రూమ్ ప్లాస్టిక్ చేసినప్పుడు తేడా వస్తుంది. సో ఇలా కరెక్ట్గా సెట్ అయిన తర్వాత మనం మార్కర్ పెన్ అయితే తీసుకోవాలండి. ఓ మార్కర్ పెన్ చూసారు కదా, లావుగా ఉన్న మార్కర్ పెన్ తీసుకోవాలి. సన్నగా ఉన్న మార్కర్ పెన్ అంతగా పనిచేయదు మనకి. సో చుట్టూరు కూడా మనం ఒక గీత అయితే గీసుకోవాల్సి ఉంటుంది, నీట్గా కదలకుండా స్మూత్గా. అలాగే డబుల్ గీతలు రాకుండా మనమే కన్ఫ్యూజ్ అవుతాం. డబుల్ గీతలు వస్తే సింగిల్ గీత వచ్చేలాగా నిదానంగా మనం గీసుకోవాలి. సో మనం చుట్టూరు గీత గీసేసిన తర్వాత ఈ షూట్ అనేది తీసి కొంచెం పక్కన పెట్టుకోవచ్చు, లేదా అక్కడే ఉండి వెనక సైడ్ అని లేపుకోవచ్చు. సో మనం పక్కన పెట్టేద్దామండి, ఎందుకంటే ఇది డ్రైన్ పైప్ అనేది ఎక్కువగా ఉందన్నమాట. అప్పుడు ఏమవుతుందంటే మనం పర్ఫెక్ట్గా లేకపోతే ఆ వాచ్ అనేది కిందకి పైకి అయిపోవకాశం ఉంటుంది, సైడ్ అయిపోతూ ఉంటుంది అనమాట. చూసారు కదా ఎంసీల్ వాచ్ అలా వస్తుంది మనకి. ఈ ఎంసీల్ వాచ్ చుట్టూరు మనం నీట్గా సమానంగా ఉండేలా చూసుకోవాలి. సో ఈ గీత గీయడానికి కారణం అదే అనమాట. అదే చిన్నగా అరంగంలో డ్రైన్ పైప్ ఉంటాయి కొన్ని షూట్లకి, దానికైతే సైడ్ నుంచి పెట్టేసుకొని ఇలా బారుగా ఉన్న వాటికి ఇలా పెట్టి మనం కరెక్ట్గా గీతను బట్టి మనం షూట్ ఇన్స్టాల్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ఇప్పుడు మీకు వాటర్ కొట్టి ప్రూఫ్ చూపిస్తాను. సో కొంతమంది ప్లంబర్లు ఏం చేస్తారంటే ఇలా బారుగా షూట్ డ్రైన్ పైప్ వచ్చినప్పుడు వాచర్ అనేది తీసేస్తారనమాట. దానివల్ల ఏంటంటే లీక్లు అయిపోతాయి మనకి కొన్నాళ్ళకి. టెస్ట్ కొట్టినప్పుడు వాటర్ ఫోర్స్గా పైకి వచ్చి చుట్టుపక్కల స్ప్రెడ్ అయిపోయి ఈ షూట్ చుట్టూ కూడా చెమ్మలు వస్తూ ఉంటుంది అనమాట. మనం హెల్త్ ప్రాసెస్ బిగిస్తే గంత ఉన్నప్పుడు గంత వాటర్ మనం చేసి చెక్ చేసుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు అంతా ఏం లేదనమాట. ఎందుకంటే ఓన్లీ శానిటరీ వర్క్ ప్లంబర్ వేరేగా చేస్తాం. దానివల్ల మనం ఇలాగా బకెట్తో ఫుల్గా బయట తీసుకొచ్చి వాటర్ చెక్ చేస్తున్నాం. ఒకవేళ ఏమైనా కింద వాటర్ ఫిట్టింగ్ తేడా ఉంటే సైడ్ నీళ్లు బయటకు వచ్చేస్తాయి అనమాట. షూట్ కింద ఫ్లోరింగ్ జాయింట్ ఉంది కదా, ఆ జాయింట్లో నీళ్ళని బయటకు వచ్చేస్తాయి. ప్రతి సింగిల్ పీస్ కమోడ్కి ఈ ఫ్లెష్ ట్యాంక్ పైన జువల్ బటన్లు అంటే 2 బటన్లు అయితే ఉండడం జరుగుతుంది. సో మనకి చిన్న బటన్ ఒకటి ఉంటుంది, అలాగే పెద్ద బటన్ ఒకటి ఉంటుంది అనమాట. సో ఈ చిన్న బటన్ ఎందుకు వాడతారు అంటే యూరినల్ యూజ్ చేసినప్పుడు యూరినల్కి తక్కువ వాటర్ ఫ్లెష్ అయ్యేలాగా చిన్న బటన్ అయితే మనం ప్రెస్ చేసుకోవాలి.
అలాగే టాయిలెట్ యూజ్ చేసినప్పుడు మనం ఎక్కువ వాటర్ పంపింగ్ చేయాలి కాబట్టి పెద్ద బటన్ అయితే యూజ్ చేయాలి. సో ఇప్పుడు మీరు చూపించబోయేది 4 inches షూట్ అనమాట. మీకు చూపిస్తానండి. అంటే మనం సెకండ్ బెడ్రూమ్ లో 4 inch షూట్ అయితే ఇన్స్టాల్ చేస్తున్నాం కదా, దానికి సంబంధించిన చూస్తాం డ్యామేజ్ ఉన్నాయని చెక్ చేస్తాం అనమాట. సో చూసారు కదా 4 inch షూట్ అనేది ఎలా ఉందో. సో ఇప్పుడు చిన్న బాత్రూమ్ అనేది, చిన్న బాత్రూమ్ లో కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి మనం. ఈ షూట్ ఇన్స్టాల్ చేసినప్పుడు కొంచెం ఇద్దరం తీసుకెళ్ళడం బెస్ట్ అండి. సింగిల్ గా మనం బలవంత కదా అని, ఎందుకంటే గ్రాండ్ గుమ్మాలు ఈ కోణాలు తగిన డ్యామేజ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. యథావిధిగానే మనం డ్రైన్ పైప్ లో అంటే నాగల్ పైప్ లో ఈ నాగల్ పీస్ కూడా పెట్టేసి మనం ఇక్కడ షూట్ అయితే సెట్ చేస్తాం. ఎక్కడైతే మనకి పెద్ద సమస్య అయితే వచ్చిందనమాట. వీళ్ళ ప్లంబింగ్ మేస్త్రి ఏం చేస్తారంటే దిమ్మ చూసుకోకుండా దిమ్మ పక్కన మనకి ఇంకొక మళ్ళీ 6 అంగుళాలు గ్యాప్ ఇచ్చి ఈ ఫ్లష్ ట్యాంక్ కి సంబంధించిన పాయింట్ అయితే ఇవ్వడం జరిగింది. సో అది మనకి ఏంటంటే ఇబ్బంది అవుతుంది తర్వాత అని మళ్ళీ ఇక్కడ ఫోన్ చేసి కనుక్కున్నాం అనమాట. కనుక్కున్నది ఏంటంటే వాళ్ళు ఆఫ్ చేయమన్నారు, ఆఫ్ చేస్తాం అనమాట ఇంకా ఆ షూట్ ఫిట్టింగ్ అనేది. సో హెల్త్ ప్రాజెక్టు రైట్ సైడ్ ఇచ్చారు, బ్యాక్ సైడ్ అనేది ఇక్కడ కార్నర్స్ కనబడుతున్నా మీకు దిమ్మ అనేది వచ్చిందన్నమాట. దిమ్మ మొత్తం వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు 6 అంగుళాలు మళ్ళీ పెట్టి ఇచ్చారు. దానివల్ల ఇప్పుడు సెంటర్ ఇది వెడల్పు తక్కువగా ఉంది బాత్రూమ్ అనేది, దానివల్ల మనకి షూట్ అనేది అయిపోయింది. చూసారు కదా మాస్టర్ బెడ్రూమ్ లో టూర్ కూడా వైస్మెన్ పెట్టేసాం అనమాట. ఏరియా కొన్ని ఏంటంటే గ్యారంటీ వారంటీ ఉన్న షూట్లకైతే మనం సిలికాన్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇంకా ఎవరైనా లైక్ చేయకుండా ఈ వీడియో చూస్తుంటే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే మనలాగా పని నేర్చుకున్న వాళ్ళకి కొంతమందికి ఈ వీడియో రికమెండ్ అవుద్ది అనమాట. వాళ్ళు కూడా చూసి నేర్చుకుంటారు కదా.